హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్ లేకోకుండా మన సోఫా మీద ఉండే దుమ్ముని ఇంట్లో ఉండే వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలో మంచి వాటర్ని తీసుకొని వీటిని హీట్ చేసుకోవాలండి. మరీ సలసలా కాగకూడదు, అలాగే గోరువెచ్చగా కూడా ఉండకూడదండి. మీడియం హీట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో ఒక స్పూన్ ఉప్పు, అలాగే 3/4 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో మనకు బట్టలు వాష్ చేయడానికి వాడే లిక్విడ్ ఉంటుంది కదా, మిషన్ లిక్విడ్, అది తీసుకోవచ్చండి. ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అంటే ఏం లేదండి. 1 స్పూన్ 1.5 స్పూన్ మీరు క్లీన్ చేసుకోవాల్సిన సోఫా సైజుని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా కంఫర్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కంఫర్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదండి, ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను స్మెల్ బాగుంటుందని చెప్పి వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని గరిటె తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పాతది టవల్ తీసుకోవాలండి. మీరు యూజ్ చేయనిది టవల్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా వాటర్లో మొత్తం ముంచేసుకోండి. ఇక్కడ వాటర్ హీట్గా ఉన్నాయని చెప్పి నేను చేత్తో ముట్టుకోవట్లేదు. ఈ టవల్ మొత్తం డిప్ చేసేసిన తర్వాత బయటికి తీసేసి అందులో ఉండే ఎక్సెస్ వాటర్ని అంతటిని పిండుకోవాలండి. తర్వాత టవల్ని ఇలా పరుచుకొని దీని మధ్యలో మనది లిడ్ ఉంటుంది కదా అండి, ప్యాంట్స్ లిడ్, అది ఇట్లా మధ్యలో పట్టుకొని వీడియోలో నేను చూపించిన విధంగా టవల్ మొత్తం ఇలా మధ్యలోకి తీసుకొని రావాలండి. మనకు పట్టుకోవడానికి వీలుగా తీసుకోండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాల్సిన సోఫా మీద ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ప్రెషర్ పెడుతూ బాగా రుద్దుకోవాలండి. అప్పుడే దానికి ఉండే దుమ్ము మొత్తం వస్తుంది. లిడ్ కంపల్సరీ యూస్ చేయాలని ఏం లేదండి, మీ ఓపిక, చేతితో అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా లిడ్తో క్లీన్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. చూడండి ఎంత దుమ్ము వచ్చిందో, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంట్లో మనకు కంటికి కనిపించే దుమ్ముని డే బై డే అయినా క్లీన్ చేసుకుంటాము, అని ఇలా సోఫాలో ఉండే దుమ్ము మన కళ్ళకు కనిపించదండి. సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దని. చూడండి ఎంత దుమ్ము ఉందో అసలు. కనీసము 15 డేస్కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటే వ్యాక్యూమ్ క్లీనర్ లేకపోయినా కూడా మన సోఫాని నీట్గా ఉంచుకోవచ్చండి. చూడండి ఎంత దుమ్ము ఉందో. అలాగే ఈ వాటర్తోనే సోఫా వెనక సైడ్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇది లెదర్ కదా, తొందరగా క్లీన్ అయిపోతుందని చెప్పి నేను హ్యాండ్తోనే క్లీన్ చేసుకుంటున్నానండి. వ్యాక్యూమ్ క్లీనర్ లేని వాళ్ళు ఈ పద్ధతిలో సోఫా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మీ సోఫాకి ఏ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ యూస్ చేయలేదు, చాలా లైట్ వాటర్తోనే క్లీన్ చేసుకున్నాం కాబట్టి సోఫా కూడా 5 మినిట్స్లోనే ఆరిపోతుంది. చూడండి వాటర్ ఎంత మురికిగా అయ్యాయో కదా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.